మన 6 months యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేద్దాం? నేను నీ గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నా రూమ్ లోకి ఎప్పుడు పడితే అప్పుడు రాలేవు అర్జున్. నీకు నాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, తెలుసుకోను. అది నేను నిన్ను విసిగించట్లేదు జాను, కేర్ తీసుకుంటున్నాను. రేపన్న రోజు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీతో ఉండేది నేనే కదా. బ్రేకప్ అయిందని ఏడుస్తావు, వాడెవడో నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే వాడిని కలుస్తావు. అసలు ఏంటే నువ్వు మాత్రం రియాకి ఐ లవ్ యూ చెప్పి నువ్వు మాట్లాడడం కూడా మాట్లాడకపోతే తన కోసం నువ్వు వెయిట్ చేయట్లేదా, ఆలోచించట్లేదా? అబ్బో చాలా ఉందిగా నీలో కదా. మూసుకుని చెప్పండి. అర్జున్కి వాళ్ళ నానంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లని అస్సలు బాగా చూసుకునేవాడు కాదు. అందుకే అర్జున్కి వాళ్ళ నానంటే కోపం. చిన్నప్పుడు వాడికి 8 ఏళ్ల వయసు అనుకుంటా, గురుకులకి వెళ్ళిపోయాడు చదువుకోవడానికి వాళ్ళ నాన్న మీద కోపంతో. వాళ్ళ అమ్మని ఎప్పుడు తిడుతుండేవాడు. ఒకసారి సమ్మర్ హాలిడేస్కి అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో గొడవపడి వెళ్ళిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అర్జున్ ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. వెళ్తే తన పాస్ట్ ఎక్కడ గుర్తొస్తుందా అని తన బాధని మనసులో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ తను ఒక్కడే రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మరి మీరు ఒక్కసారి కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేయలేదా? ఎందుకు చేయలేదు, చాలాసార్లు ట్రై చేశా కానీ నో యూజ్. ఏమైంది? చెప్పేశారా? అర్జున్ రే, నేను ముందే చెప్పాను ఏం చెప్పనని. వాడు తెలిస్తే బాధపడతారని. మీరు అసలు విన్నారా? ఇప్పుడు ఏమైంది? ఎప్పటికైనా తెలియాల్సిందేగా జానుకి. ఇప్పుడు చూడు, ఆ కోపంతో అసలు నాతో మాట్లాడకుండా ఉంటాడు వాడు. నువ్వు అలా ఎలా అనుకుంటున్నావురా? ఎందుకు అలా అనుకుంటున్నావు? పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? మనం ఎలాగైనా వాడిని ఏడిపిస్తే. అంటే అర్థం కాలేదు. మనిషికి తన గుండెల్లో బాధ పోవాలంటే అతని కళ్ళు తడవాలి. అప్పుడే మనసు అందంగా మారుతుంది. ఎలా ఏడిపిస్తాం? ప్లాన్ ఏంటి? వాడెవరు చెప్తే ఏడుస్తాడో నాకు తెలుసు. వాళ్ళే వస్తారు ఇప్పుడు. రే గౌతమ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నేను చెప్పలేనా? నువ్వెందుకు చెప్పావురా? జాను ప్లీజ్ నన్ను వదిలేసే, లీవ్ మీ అలోన్. నాకెవరు వద్దు. అను నేను పిచ్చ కోపంలోనా? ఎక్కడి నుంచి వెళ్ళిపో దొబ్బే. ఛా, లాభం లేదు. వాడికి ఎంత చెప్పినా ఏడవట్లేదు. తినేందుకు వచ్చింది ఇప్పుడు? నీకు తెలీదా ఇవాళ మా డేట్ అని? అయినా అర్జున్ గారు వాళ్ళ క్యాన్సిల్ అయింది, దానికోసం హెల్ప్ చేయడానికి వచ్చింది. పోనీ నన్ను ఏమైనా ట్రై చేయమంటారా? ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. సరే ట్రై చేయని. వాడు ఏడవడమే ఇంపార్టెంట్ మనకు. రియా, ట్రై చేయడంలో తప్పేముంది? వెళ్ళు. అయినా గౌతమ్ వాళ్ళ జీఎఫ్ కదా, ఒక ఛాన్స్ ఇద్దాం. అది కాదు సార్, నేను కరెక్ట్గానే చేశానని చెప్తున్నా కదా. అరే తను రాంగ్ చేశారంటే నన్ను అంటారేంటి సార్? సార్ సరే సార్, నేను క్లియర్ చేస్తాను. ఏంటి నువ్వు కూడా వచ్చావా? చూడు అర్జున్, ఐ నో హౌ ఇట్ వుడ్ బి.
బాధని మనసులో పెట్టుకొని నార్మల్గా ఉండడం అంటే అది ఓన్లీ బాయ్స్ వల్ల అవుతుంది. చిన్నప్పటి నుంచి చాలా మంది చెప్పారు అబ్బాయిలు అసలు ఏడవరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని. కానీ తర్వాత తెలిసింది అబ్బాయిల్లో కూడా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఏడుస్తారు అని. బయటున్న నీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివాళ్ళు అర్జున్. నువ్వు కూడా వాళ్ళు నీ మనసులో బాధను తీసేసి నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అది సరే, ఇంత తెలిసిన దానివి నీకు ఎమోషన్స్ లేవు, లవ్ లేదంటూ ఎందుకు అలా ఉంటావు? ఎందుకు గౌతాన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటావు? మా మామ్ అండ్ డాడ్ చాలా బిజీ అర్జున్. ఎప్పుడుంటారో ఎప్పుడుండరో వాళ్ళకే తెలీదు. నేను కూడా అలాగే పెరిగాను. లైఫ్ అంటే పబ్స్, చిల్ అవ్వడం, ఎంజాయ్ చేయడం, తిరగడం. కానీ ఎప్పుడైతే గౌతమ్ని కలిశానో చాలా తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు వచ్చాను. మేబీ నా ఎక్స్పీరియన్స్ ఏమన్నా నిన్ను మార్చగలుగుతుందేమోనని. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఓకే. అర్జున్, మన మనసులోని బాధని మనల్ని రోజు చూసేవాళ్ళు ఫీల్ అవ్వరు, మన అనుకునే వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సరే, వెళ్తాను. అయినా ఇప్పుడు ఎందుకమ్మా ఇక్కడికి అంత దూరం నుంచి వచ్చావు? వాళ్ళు రమ్మన్నారని కాదు, నాకు కూడా నిన్ను చూడాలని, మాట్లాడాలని అనిపించింది. అందుకే వచ్చాను. అయినా ఎప్పటి నుంచో నీతో ఈ విషయం మాట్లాడాలని. నాకేం అర్థం కావట్లేదమ్మా, నేను ఎందుకు ఇలా ఉన్నాను? నిన్ను నన్ను చెల్లిని నాన్న వదిలి సెలిపాడు కదా, తను తిరిగి వస్తానంటే మళ్ళీ ఎందుకు రానిచ్చావమ్మా? అర్జున్, నీ కోపంలో అర్థం ఉంది. కానీ ఒక ఆడదానికి సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? భర్త ఎలాంటి వాడైనా సరే, కొట్టినా తిట్టినా తన దగ్గరకొచ్చి మళ్ళీ చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తాడు చూడు, అది చాలు. అవును, నాకు కోపం ఉంది. వెళ్ళిపోయాడు, అందరిని వదిలేశాడు. కానీ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే నేను కోపమంతా మర్చిపోయాను. తనకి నా అవసరం వచ్చుండొచ్చు, కానీ అది నేనేం ఆలోచించలేదు. నా భర్త నా దగ్గరికి వచ్చాడని మాత్రమే ఆలోచించాను. చూడర్జున్, కొడుకులకి ఊహొచ్చినప్పుడు వచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? తన తండ్రి ఒక హీరో, తను ఏం చేస్తే అది కరెక్ట్ అని అనుకుంటారు. మంచైనా చెడైనా తెలుసుకోవాల్సింది తండ్రి నుంచే. అయినో నీకు బాధ ఉంది, ఎక్కడో నీ మనసులో నానంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమని కోపమనే ముసుగుతో కప్పేశావు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ముసుగుని తొలగించి నాన్న మీదున్న ప్రేమని నీ కన్నీళ్ల రూపంలో చూపించు. నీ మనసు శాంతిస్తుంది. తల్లి తండ్రి ఎలా ఉన్నా వాళ్ళ పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ బాధపడకూడదు అనుకుంటారు. మీ నాన్న ఎలాంటి వాడైనా, నేను ఎలా పెంచినా మేం కోరుకునేది కూడా అదే. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అర్జున్. అమ్మా, మేము కూడా వచ్చి హక్ చేసుకోమా? అను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ వస్తాడు.
నీ దగ్గరికి. రియా, నువ్వు పక్కన వాళ్ళ జీవితం చూసి అలా బ్రతకాలని అనుకోవడం మానేసే. నీ మనసు ఏది చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఓకేనా? ఓకే ఆంటీ. గౌతమ్, నువ్వు అనుకున్నదే నిజం అని నమ్ముతావు, కానీ నీకు తెలీదు నీ క్యాపబిలిటీ ఏంటో. రియా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ యూ. అమ్మా జాను, నాకు తెలుసు నువ్వు అందరిలా కాదు. 18 ఏండ్లు రాగానే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అనే టైప్ కాదు. ఏదో చెయ్యాలి, అవ్వాలి, సాధించాలని అనుకుంటున్నావు. దాని మీద ఫోకస్ చేయి. యూ విల్ బీ మోర్ హ్యాపీ. అమ్మా, నేను ఎప్పుడు ఏమడిగినా ఏమీ చెప్పవు. కనీసం ఇప్పుడైనా నా రిలేషన్ గురించి చెప్పమ్మా. రిలేషన్ చాలా బరువైనది అర్జున్. ప్రేమ పొందడం ఈజీనే, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. సో జాగ్రత్తగా ఉండి నీ ప్రేమకు రెస్పెక్ట్ ఇస్తూ హ్యాపీగా ఉండు. తనని చాలా బాగా చూసుకో. అర్జున్, ఎంత వీలైతే అంత త్వరగా ఇల్లు మారిపోండి. చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, చుట్టూ నెగిటివ్గానే జరుగుతుంది. ఎలా ఉంది? సూపర్. బాగుంది. అరే ఏంట్రా అర్జున్, రేపు ప్రియాతో నేను డేట్కి వెళ్తున్నారా? నేను ఏ డ్రెస్ వేసుకున్నా నీకు ఎందుకురా నచ్చట్లేదు? అరే గౌతమ్, నువ్వు ఏ డ్రెస్ వేసినా బాగుంటావురా, కానీ కొంచెం జాగ్రత్త. రియాతో అంతా మంచిగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఏమైనా లవ్ వద్దు, ఎమోషన్స్ వద్దని ఏమైనంటే నువ్వే బాధపడతావరా. జాగ్రత్త. హలో రియా. హలో గౌతమ్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ సారీ టు సే దిస్. ఇంకా నిన్ను కలవడం కుదరదు. డోంట్ బి సాడ్. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. బాయ్.